కాలీవుడ్ స్టార్ హీరోగా మిస్టర్ పర్ఫెక్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు సూర్య. 100 కోట్ల ఆస్తి ఉన్నా, లక్షల్లో అభిమానులు ఉన్నా ఏ రోజు కూడా ఆడంబరాలకు పోకుండా సింప్లిసిటీతో అందరిని ఆకట్టుకుంటూ ఉంటారు. ఆయనలో ఈ క్వాలిటీస్ ని చూసి ఎక్కువగా అభిమానిస్తారు అనడంలో సందేహం లేదు. ఒక రకంగా చెప్పాలంటే సూర్యలో ఉన్న ఈ లక్షణాలను చూసే హీరోయిన్ జ్యోతిక కూడా ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. 15 ఏళ్లకు పైగా చెన్నైలో సూర్య కోసం నివాసం ఉంటూ తన కోరికలను, కలలను అణిచివేసుకున్న జ్యోతిక ఇప్పుడిప్పుడే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి సక్సెస్ దిశగా అడుగు వేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇన్నాళ్లుగా తన కోసం కష్టపడిన తన భార్యకు ఏదైనా చేయాలనుకున్న సూర్య ఆమె సంతోషం కోసం ఆమె బంధుమిత్రులు ఉండే ముంబైకు పిల్లలతో కలిసి షిఫ్ట్ అయ్యారు. దీన్ని బట్టి చూస్తే సూర్య తన భార్యపై ఎంతలా ప్రేమ కురిపిస్తారో అర్థం చేసుకోవచ్చు. అయితే సూర్య జ్యోతిక కంటే ముందే మరో హీరోయిన్ ఇష్టపడ్డారట. అది కూడా వన్ సైడ్ లవ్ అని ఈ విషయాన్ని సూర్య తమ్ముడు కార్తీ రివీల్ చేశారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సూర్య నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్స్టాపబుల్ షోకి ముఖ్య అతిథిగా విచ్చేశారు. బాలయ్యతో కలిసి తెగ సందడి చేశారు సూర్య. అలాగే సూర్య ఎన్నో విషయాలను పంచుకోవడం జరిగింది. అందులో భాగంగానే మీ అభిమాన నటి ఎవరో రివీల్ చేయాలని బాలకృష్ణ అడిగారు. కానీ సూర్య సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇలా అయితే కుదరదని వెంటనే సూర్య తమ్ముడు కార్తీకి బాలకృష్ణ ఫోన్ చేశారు. జ్యోతిక కాకుండా సూర్యకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు అని కార్తీని అడగగా కార్తీ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటపెట్టారు. సూర్య ఫస్ట్ క్రష్ ఒక హీరోయిన్. ఆమె అంటే మా అన్నయ్యకు చాలా ఇష్టం. ఆ హీరోయిన్ ఎవరో కాదు, సీనియర్ హీరోయిన్ గౌతమి. ఆమె సినిమాలన్నా ఆమె అన్నా చాలా ఇష్టం. అయితే గౌతమిని అన్నయ్య వన్ సైడ్ లవ్ చేశారు. గౌతమి అన్నయ్య కంటే 5-6 ఏళ్లు పెద్దది. కానీ ఏ రోజు కూడా అన్నయ్య తన ప్రేమ విషయాన్ని గౌతమికి చెప్పలేదంటూ తన అన్నయ్య ఫస్ట్ క్రష్ గురించి రివీల్ చేశారు కార్తీ. ప్రస్తుతం ఈ విషయం తెలిసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మెగా మస్తీ.